అందరికీ నమస్కారం అండి. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో పంచభూత లింగ క్షేత్రంలో అయిన భాగమైన జలలింగ క్షేత్రమైన జంబుకేశ్వర క్షేత్రం గురించి అయితే తెలుసుకుందామండి. ఈ జంబుకేశ్వర క్షేత్రం తమిళనాడులోని తిరుచిరాపల్లి పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడ వెలసిన స్వామి జంబుకేశ్వర స్వామి. జంబుకేశ్వర స్వామి అని ఎందుకైతే కథ జంబుకేశ్వర స్వామి సంబంధించి 2 స్థల పురాణ కథలైతే ఉన్నాయండి. దానిలో మొదటి కథ ప్రకారం పూర్వం ఇక్కడ శంభుడు అనే ఋషి నివసిస్తూ ఉండేవాడు. అత్యంత శివభక్తుడైన శంభుడు శివుణ్ణి పూజించందే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు. అలా పరమ శివభక్త పరాయణుడైన శంభునికి ఒకరోజు శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలన్న కోరిక అయితే కలిగింది. వెంటనే శంభుడు శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు అయితే మొదలుపెట్టాడు. భక్త సులభుడైన బోలాశంకరుడు శంభుని తపస్సుకు మెచ్చి అతనికి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శంభుడు తన మనోభిష్టమైన శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలని కోరుకున్నాడు. అందుకు బోలాశంకరుడు అంగీకరించి తానిక్కడ లింగ రూపంలో వెలుస్తానని శంభుడు జంబువృక్ష రూపంలో తనను పూజించవచ్చని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆనాటి నుండి శివుడు శంభుడికిచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భవించగా శంభుడు జంబు వృక్షమై శివుణ్ణి అర్చిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబు వృక్షమే శంభుడికి భక్తుల విశ్వాసం. ఇంకా రెండో కథకు వెళ్ళినట్లయితే మరో కథ ప్రకారం శ్రీకాళహస్తి స్థల పురాణానికి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి. జంబుకేశ్వర క్షేత్రంలో కూడా స్వామివారిని ఏనుగు సాలిపురుగు పోటీపడి పూజిస్తుండే వాటిలో అపారమైన భక్తికి మెచ్చి పరమశివుడు వాటికి మోక్షం ఇచ్చాడని ఇతిహాసం కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ జంబుకేశ్వర స్వామి యొక్క ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ స్వామివారి గర్భగుడి సమీపంలోనే జంబుకేశ్వర స్వామి దేవేరి అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంది. అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడే భంగిమలో ఉంటారు. 4 భుజాల పైన 2 చేతులతో కలువలు పట్టుకొని కింద చేతులతో అభయహస్తంతో వరద ముద్రతో కనిపిస్తారు. అమ్మవారి దర్శనం అపురూపం, సర్వపాపహరణం. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలో అయితే అమ్మవారికి అయ్యవారికి అయితే వివాహం అయితే జరపరండి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు అయ్యవారు గురు శిక్షల సంబంధంతో ఉంటారు కాబట్టి వివాహం కూడా ఇక్కడ చేయరు.